హాయ్ హలో వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో 2 మినిట్స్లో ఎగ్ ఆనియన్ కర్రీ ఎలా చేసుకోవాలో చెప్తాను. ముందుగా ఆనియన్స్ని సన్నగా కట్ చేసుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకొని అందులో ఆయిల్ మీకు ఎంత కావాలో అంత వేసుకొని తాలింపు గింజలు పచ్చిమిర్చి వేసుకోవాలి. అవి వేసుకున్న తర్వాత కరివేపాకు ఉంటే కరివేపాకు వేసుకోండి. నా దగ్గర లేదు కాబట్టి నేను స్కిప్ చేశాను. నెక్స్ట్ జీలకర్ర పౌడర్ వేసుకున్నాను. మీ దగ్గర జీలకర్ర పౌడర్ లేకపోతే జీలకర్ర వేసుకోండి. తర్వాత వాటిని కొంచెం వేగనించిన తర్వాత పసుపు వేసాను. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి నిదానంగా కలుపుకోవాలి. లో ఫ్లేమ్లోనే చేసుకోవాలి తాలింపు, ఎందుకంటే మాడిపోతుంది కాబట్టి. నెక్స్ట్ మనం సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ని వేసుకోవాలి. మీకు ఎంత కావాలో అంత ఆనియన్స్ని వేసుకోండి కట్ చేసుకొని. నెక్స్ట్ ఆనియన్స్ వేసిన తర్వాత ఆనియన్స్ మంచిగా మగ్గడానికి కొంచెం సాల్ట్ అయితే వేసాను. సాల్ట్ వేసి మిక్స్ చేశాను. ఒక 5 మినిట్స్ మూత పెట్టి ఒక 5 మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి చూడండి, మగ్గిపోతాయి అవన్నీ. మీకు ఎంత కావాలో అంత ఉప్పు కారం వేసుకోండి. వేసి బాగా మిక్స్ చేసిన తర్వాత కొంచెం ధనియాల పౌడర్, కొంచెం గరం మసాలా వేసుకున్నాను. మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయండి. అవి రెండు వేసిన తర్వాత బాగా మిక్స్ చేయాలి. తర్వాత మీకు ఎన్ని ఎగ్స్ కావాలో అన్ని ఎగ్స్ని వేసేసుకోండి. నేనైతే ఇక్కడ 3 ఎగ్స్ వేసాను. ఎగ్స్ వేసిన తర్వాత వెంటనే కలపకుండా మూత పెట్టి ఒక 2 మినిట్స్ అలానే ఉంచితే మంచిగా అవి మొత్తం వాటికి పట్టేస్తుంది అనమాట. 2 మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి చూసి కలుపుకోవాలి, మనకి ఎలా కావాలంటే అలా. చూసారు కదా ఎంత బాగా వచ్చిందో ఎగ్ కర్రీ అనేది. చివరిగా కొంచెం కొత్తిమీర వేసుకొని కలుపుకొని 1 మినిట్ అలా మూత పెట్టేసి వదిలేయాలి. వదిలేసిన తర్వాత ఒక్కసారి ఓపెన్ చేసి మళ్ళీ కలుపుకొని గ్యాస్ ఆఫ్ చేస్తే మన గుమగుమలాడే ఎగ్ ఆనియన్ కర్రీ రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.